హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారి అలంకరణ, ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు మాట్లాడుకుంటున్నాం. మరి 5వ రోజులో ఉన్నాం. ఈ రోజు యొక్క విశిష్టత లలితా పంచమి. లలితాదేవినే లలితా త్రిపుర సుందరి అలంకారాన్ని చేస్తారు. సాధారణంగా కూడా ఇప్పుడు అందరిళ్లలో కూడా లలితాదేవే. నవదుర్గలలో స్కందమాత అవతారం చేస్తారు ఈ రోజున. స్కందమాత అంటే స్కందుణ్ణి ఎత్తుకున్న, కుమారస్వామిని ఎత్తుకున్నటువంటి పార్వతీదేవి. పిల్లాన్ని ఎత్తుకున్నట్టు ఉంటుంది. అభయవరద ముద్రలు ధరించి పిల్లవాడిని ఎత్తుకుని ఉన్నటువంటి అమ్మవారు. చక్క తెల్లని వస్త్రం అది ధరిస్తే పిల్లాన్ని ఎత్తుకుంటే బాలింతరాలు ఆ లుక్లో కనపడుతుంది అనమాట. లలితాదేవిని గురించి చెప్పుకోవాలి మనం. మొదట ఈ లలిత అమ్మవారు త్రిశక్తి స్వరూపం. ఈ రోజున చేసేటువంటి లలితా సహస్రనామం కానీ, లలితా పంచకం కానీ, లలిత ప్రాతస్మరామి లలితా వదనారవిందం అని వస్తుంది. పొద్దున్నే లలితాదేవి వదనారవిందాన్ని తలుచుకోవాలి. మనం అన్ని శక్తులుగా చెప్పుకునేటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు మూడిటి స్వరూపమే ఈమె అమ్మవారు. ఈమె ఎట్లా కనపడుతుంది మనకి? పెద్ద మంచి సింహాసనం మీద కూర్చుని అటు ఇటు పార్వతీదేవి, మన సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు వింజామరలు వీస్తుండగా చెరుకు గడ విల్లు పట్టుకుని ఉంటుంది. ఇక్కడ కామేశ్వరునితోటి కూడి ఉన్నటువంటి స్వరూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని ఈ రోజున పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. అన్ని రోజులు చేయలేని వాళ్ళు పంచమి నాడైనా లలితా సహస్రనామ పారాయణ చేసుకోవాలి. చివరి రోజున చేసుకుంటాం, విజయదశమి నాడు చేస్తారనుకో. కనీసం పంచమి నాడు కనుక చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. పంచమి లలితా పంచమియే అమ్మవారి దీని పేరు అనమాట. అయితే ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రాన్ని, ఆరెంజ్ కలర్ ఆ వస్త్రాన్ని సమర్పిస్తారు. తర్వాత దధ్యన్నము, గారెలు సమర్పిస్తారు. దధ్యన్నము అంటే అదే అమ్మవారిని దధ్యన్నాసక్త హృదయ అని చెప్తారు. పెరుగన్నం ఇష్టం. ఈ తెల్లటి పెరుగన్నం కాకుండా కొంచెం పసుపు వేసి తాలింపు పెట్టిన అన్నాన్ని, పెరుగన్నాన్ని దధ్యోదనం అంటాం కదా, దద్దోజనం, అది ఆ దధ్యోదనాన్ని సమర్పిస్తారు. గారెలు సమర్పించే ఆచారం కూడా కనపడుతుంది. ఈ రోజున అమ్మవారికి మనం ఏమేమి చేయగలుగుతాం సేవలు? అమ్మవారి కోసం సువాసిన్యర్చన ప్రీత పంచమి నాడు సువాసిని పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తారు. చాలా అద్భుతమైన ఫలితం. కుంకుమార్చన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దానికి అర్చన అంటే సినిమాల్లో చూపించినట్టు ఇట్లా 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 పోసేయకూడదు అంటారు. కుంకుమని అసలు ఎక్కువ కుంకుమ వేయకూడదు. కుంకుమ ఎక్కువ మనం ఉపయోగించినట్లయితే, అమ్మకి ఎక్కువ సమర్పిస్తే ఎంత కుంకుమ చేస్తే అంత అన్నం పెట్టాలి. కుంకుమ రాసులు పోసిన కొందికి భోజన రాసులు, అన్న రాసులు కావాలి. కుంకుమకి అన్నానికి అలాంటి సంబంధం ఉంటుంది. హీట్ పెరిగిపోతుందంటారు, వేడొస్తుందంటారు. అమ్మవారి ఉగ్రతని శాంతింపజేయాలంటే బాగా అన్న వినిమయం చేయాలి. మనమంతా చేయలేకపోతాం, ఏదో ప్రసాదం చేస్తాము. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు లలితా శాస్త్రం మొదలు పెట్టుకున్నాం, ఒక చిటిక అట్లా పట్టుకోవటం, నామం స్తోత్రం అయ్యేదాకా చిటిక విధులు పెట్టద్దు, పట్టుకోవాలి. పట్టుకుని మొత్తం హోమం అయిపోయాక శాస్త్రం అప్పుడు సమర్పించాలి. చిటికెడే కుంకుమ. ముగ్గురమో నలుగురమో ఉన్నాం, ఈ ముగ్గురు నలుగురు ముత్తైదులకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి వస్త్రాల అలంకారాలు సమర్పించి భోజనం పెడితే బాగుంటుంది. మామూలుగా ఈ వారం 10 రోజుల్లో భోజనాలు పెట్టుకోలేని వాళ్ళు పంచమి నాడు కుంకుమార్చనకి పెట్టుకుని అందరు కలిసి సామూహికంగా లలితా పారాయణం చేసుకుని అందరికీ భోజన తాంబూలాదులు ఇస్తే కనుక విశేషమైన ఫలితం లభిస్తుంది. మన అవకాశాలని బట్టి కదా. ఈ లలితాదేవి స్వరూపానికి మనకు ఒక ఏం చెప్తారంటే, ఇప్పుడు స్కందమాత గురించి చెప్తాం కదా. స్కందమాతకి ముందే ఏం జరిగింది? ఈవిడ స్కందుడు జన్మించడానికి ముందే పార్వతీదేవి వివాహానికి మరి మన్మధుడు తోడ్పడ్డాడు. మన్మధుడిని దగ్ధం చేసేసాడు పరమేశ్వరుడు. ఈ దగ్ధం చేయబడిన మన్మధుడి బూడిదని అది శివ గణాలలో ఒకడు దాన్ని ఇట్లా దగ్గరికి చేసి చిన్న ప్రతిమలాగా చేశాడు ఆ బూడిదతోటి. అయితే భండ అన్నట్టు ఆ భండ అన్నవాడు ఆ స్వరూపానికి ఆకారం వచ్చేసి భండాసురుడి పేరుతోటి ఒక రాక్షసుడుగా మారాడు. ఓకే, మన్మధుని యొక్క బూడిదతోటి. అందుకని పిల్లల్ని బూడితో ఆటలాడకూడదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఓకే, కచ్చుకుంటుంది మన పూలు వేసాక అది నలుపుతుంటే ఒక చిన్న మంచి ప్లెజర్ఫుల్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇందాక చూసిన రూపం వేరు, ఈ రూపం వేరు. దీని అన్నిటికీ వాడకూడదు, దాంతో ఆడలాడు, బూడిదలో చేతులు పెట్టి కెలకూడదు అలా చెప్తారు. ఈ భండాసురుడు
విపరీతమైన శక్తియుక్తులు కలిగిన వాడు. అయితే వాడికి వరాలు కూడా ఉన్నాయి. దేవతలందరూ కలిసి అమ్మవారి కోసం అని చేస్తున్న యజ్ఞాన్ని పాడు చేయటానికి వచ్చాడట. భండాసురుడు చాలా పెద్ద రాజయ్యాడు. అతని బోడంత మంత్రులు, సైన్యాధిపతులు, గందరగోళంగా కనపడుతుంది. అతను మొత్తం సైన్యం అంతా ఈ హోమం మీద పడ్డారు, యజ్ఞం మీద. అప్పుడు లలితాదేవి ఉద్భవించింది ఆ హోమకుండంలోంచి. చిదగ్నికుండ సంభూత అంటారు అమ్మవారిని. అచిత్ అగ్ని అంటే ఈ చిత్ అనబడేటువంటి హోమం నుంచి, అగ్నికుండం నుంచి వచ్చింది. మనకి లలితా సహస్రనామాలు ఈ నామాలన్నీ కనపడతాయి. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత, భండపుత్ర వధోద్యుక్త అని. భండాసురుడు భండు అనే వాడిని సంహరించే క్రియ కోసమే ఆవిడ వచ్చింది. ఆమె నుంచే బాలా త్రిపుర సుందరి వచ్చింది. ఆమె నుంచే రకరకాల శక్తులు ఉద్భవించినాయి. వీళ్ళందరూ కలిసి ఈ భండాసురుణ్ణి సంహరించారు. లలితా సహస్రనామాల్లో తొలి నామాల్లో అంతా అమ్మవారి మనం అలంకరణ, ఆమె యొక్క సౌందర్య వర్ణన కనిపిస్తుంది. అవి అవ్వంగానే స్వరూప వర్ణన అయిన తర్వాత ఈ భండాసురుడు మొత్తం అంతా భండాసుర వధే కనపడుతుంది అనమాట. చాలా నామాల్లో కనిపిస్తారు. ఆ భండాసురుడిని వధ చేసినటువంటి అమ్మవారు శ్రీమత్ సింహాసనంలో ఉంది. అందుకని మనం ఏం చేస్తాం, ఒకవేళ సహస్రనామం రాదనుకో, మొదటి నామం అది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మొదటి నామాల్లోనే కనిపిస్తుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, ఈ అగ్నికుండంలో నుంచి పుట్టింది. దేవకార్య సముద్యత, ఈ దేవతల యొక్క కార్యాన్ని సరిచేయటం కోసం జన్మించింది అమ్మవారు. ఏ నామాలు రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అన్న ఒక్క నామాన్ని 108 సార్లు చెప్పుకోవచ్చు. 1008 సార్లు చెప్పుకున్నా కూడా మనం లలితా సహస్రనామం పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది. చేత అయిన వాళ్ళు చేతైనట్టు చేసుకోండి. ఏమీ చేత కాని వాళ్ళు ఇదంతా చేయలేము అని అనుకుంటే ఒక చిన్న ఉపాయం చెప్తాను. ఈ శ్రీమాత్రే నమః ఒక గంట సేపు నియమం పెట్టుకోండి. 60 నిమిషాలు 9 నుంచి 10 దాకా మాట్లాడద్దు, మౌనాన్ని పాటించండి. ఈ మౌనంగా ఉన్నంతసేపు శ్రీమాత్రే నమః చెప్పుకోండి. ఈజీ కదా? అవునండి. మన నామం ఎన్ని లెక్కలేదు దానికి, ఎన్ని అయితే అన్ని. యామం చేస్తారు, 3 గంటలు చేస్తారు. ఇట్లా ఇదొక విధానం. 1 గంట అయినా చేయండి. లెక్క పెట్టుకుని 21 సార్లు చేయొచ్చు. ఎట్లా లెక్క పెడతాం? 1 2 3 3 కణుపులు ఉన్నాయి కదా, 4 5 6 7 8 9, మళ్ళీ 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఈజీ కదా? ఇలాగైనా చేసుకోండి. అంత మాత్రమైనా. తొలి శ్లోకం అమ్మవారి, మన లలితా సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకం చెప్తారు అమ్మవారి స్వరూప వర్ణన. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయేద్ భవానీం అని. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయేద్ భవానీం. అమ్మవారి స్వరూపం అరుణ కరుణాతరంగితాక్షి. ఆవిడకి ఎర్రటిది, ఎర్రని కాంతులు వెదజల్లుతూ ఉండేటువంటి ఈ ఒక్క అమ్మవారి శ్లోకాన్నైనా సరే చదువుకోవచ్చు. దాన్ని ఆవిడ ఎట్లా ఉందంటే అణిమ మొదలైనటువంటి సిద్ధులు, నవసిద్ధులు అంటారు. అష్టసిద్ధులు, నవసిద్ధులు, నవనిధులు పేర్లు వింటాం కదా. ఈ అణిమాది సిద్ధులు ఏంటంటే ఈ 8 సిద్ధులు ఎవరైతే అమ్మవారిని అర్చిస్తారో వాళ్ళకి లభిస్తాయంటారు. మనకి సిద్ధులు వద్దు, కనీసం స్థిమితంగా ఉండటం కావాలి. అవునండి. దానికోసం ప్రయత్నం, దానికోసం చదివితే ఇదైనా మనకి లభిస్తుంది. ఈ సిద్ధులతోటి కూడి ఉండేటువంటి అమ్మవారిని కనుక ప్రార్థన చేస్తే మనకి కావలసిన ఫలితం లభిస్తుంది. నామాలే మొత్తం సహస్రనామాన్ని చదువుకోగలిగిన వాడు చదువుకోండి, లేకపోతే ఇలా చేసుకోండి. ఉదయకాలం కుదిరితే సరే, లేకపోతే సాయంకాలం వేళైనా కొంచెం పులగన్ నివేదన చేసి లేదా పెరుగన్నాన్ని నివేదన చేసినా కూడా మనం లలితా పంచకం కానీ, లలిత అష్టోత్తరం కానీ, లలితా శతనామావళి, శాస్త్రోత్తర శతనామాలు కదా, లలితా సహస్రనామాలు కానీ చదువుకుని ఈ రోజున లలితా పంచమి పూజా విధానాన్ని అనుసరించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.